అలాగే సారుకు దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సార్ నాకు దగ్గరగా లేడు ఈ మధ్య కాలంలో. అంటే సార్ చనిపోయే ఒక 3-4 ఇయర్స్ మాత్రమే నేను దగ్గరగా ఉన్నాను. ఫస్ట్ మేము ఒక డ్రాప్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ప్రపోజల్ అంటే రాయుడు సార్ ద్వారా మాకు పరిచయం అయినాడు నారాయణ సారు. పరిచయం అయినప్పుడు ఈ ఆర్గనైజేషన్ గురించి మేము ఎలా వర్క్ చేస్తున్నాము, ట్రైనింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసినప్పుడు ఇవన్నీ విషయాలు మాట్లాడినప్పుడు మేము ఇలా స్టార్ట్ చేసాం సార్, ఒక ప్రపోజల్ కావాలా, ప్రపోజల్ రాసే వ్యక్తి మాకు ఎవరు అనేది అర్థం కావట్లేదంటే ఫస్ట్ సారే దగ్గరుండి కూర్చొని ఒక ప్రపోజల్ తయారు చేసి ఇచ్చాడు. ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా అదే లాంచ్ అయింది మాకు. తర్వాత తర్వాత మాకు టచ్లో లేదు సార్, హైదరాబాద్కి వెళ్ళిపోయినాడు. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడే వాళ్ళం కానీ ఇన్ని విషయాలు ఇట్లాంటి విషయాలు ఊరికే యోగక్షేమాలు మాట్లాడేదాన్ని అంతే. తర్వాత చనిపోయే 3-4 ఇయర్స్ ముందు హెల్త్ గురించి, తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి, మా బాబు గురించి, మా ఆయన గురించి చాలా విషయాలు మాట్లాడేదాన్ని. అప్పుడు ఎంత ఓపిక అంటే సారుకు ఎప్పుడు నవ్వుతూ ఎంత పెద్ద ఇష్యూ అయినా దాన్ని చాలా చాలా సింపుల్గా నవ్వుతూ అలా చెప్పేసేవాడు. అవునా మేడం, అదే ఏముంది దాంట్లో, ఇలా చూస్తే అయిపోతుంది కదా, అంత సింప్లిఫై చేసి చెప్పేవాడు. మనం సమస్య ఏదో చాలా తీవ్రంగా ఉంది, ఇదేమో అయిపోతుంది అన్నట్లు మనం ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడితే తను చెప్పే విధానం చూస్తేనే ఇంతేనా సమస్య అన్నట్లు అంత అంత సూక్ష్మంగా చేసి చెప్పేవాడు తను. ఎప్పుడు కూడా అస్సలు సార్ ఫేస్లో సీరియస్నెస్ కానీ కొంచెం సైలెంట్గా ఉండడం ఎప్పుడు చూసేదాన్ని కాదు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా ఉంటుంది ఆ నవ్వు కూడా. మా బాబు ఎవరితో ఏది షేర్ చేసేవాడు కాదు. నారాయణ అంకుల్తో అయితే షేర్ చేస్తాను మమ్మీ అంత. అంటే తను ఫస్ట్ టైం ఒకసారే చూశాడు అయినప్పటికీ కూడా, అంటే వాడు పుట్టినప్పటి నుంచి రాయుడు సార్ తెలుసు. రాయుడు సార్తో షేర్ చేయలేని విషయాలను కూడా నారాయణ సార్తో హాయిగా రిలాక్స్గా చేశారు. ఏమి ఇబ్బంది పడకుండా, ఎక్కడ మొహమాటం లేకుండా షేర్ చేయగలిగిన వాడు. అంటే తన ఫేస్ చూసినా, తన మాట చూసినా, ఏదైనా అంత అంత అక్కడ అంత ఆ ఫేస్లో అట్లా కనిపిస్తుంది. ఆ మనవాడు దగ్గరవాడు, తనతో ఏదైనా మనం షేర్ చేయొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. నిజంగా అలాంటి వ్యక్తి అంత జ్ఞానవంతుడు. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, ఏ అన్నీ చాలా విషయ పరిజ్ఞానం. ఈ విషయం అని కాదు, చాలా విషయాల్లో లోతైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి నారాయణ సార్. అలాంటి వ్యక్తిని మనకు యాక్సెస్లో ఉండి కూడా నేను అంత బాగా లోతుకు వెళ్ళలేకపోయినాను. నాకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు, నాకున్న రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా నేను దూరం ఉండడము, సార్ను నేను అంత దగ్గరగా ఉండలేకపోయినాను. అదొక దురదృష్టమే. కానీ కాకపోతే అలాంటి వ్యక్తితో కొంతకాలమైనా కలిసి ట్రావెల్ చేసినామనే ఒక హ్యాపీనెస్ అయితే నాకు ఉంది. మళ్ళీ ఆయన మన మధ్య లేకున్నా ఆయన గుర్తు చేసుకుంటున్నందుకు, గుర్తు చేసే విధంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.